చిరునవ్వు, చిరనిద్ర. మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ షాదుషాకు అబుల్ ఫజిల్ అనే ఆంతరంగికుడు ఉండేవాడు. అబుల్ ఫజిల్ చక్రవర్తికి కుడిభుజం అన్నమాట. అతను ఎంత చెబితే అంతే ఆయనకి. ఒక రోజున షాదుషా మంచి సంతోష సమయంలో ఉండగా చూచి అతడు ఇలా విన్నవించాడు. దేవరా, మన ప్రభుత్వంలో అంతా చక్కగానే సాగిపోతున్నది. ప్రజలంతా సుఖంగా ఉంటున్నారు. అక్బర్ చక్రవర్తి వంటి దయాశీలుణ్ణి మరెక్కడా చూడబోము. వారి రాజ్యంలో జన్మించడం మన అదృష్టమే అని పిన్నా పెద్ద చెప్పుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఏలిన వారిని కీర్తికాంతపరచడం బాగానే ఉంది కానీ అని ఊరుకున్నాడు. సంశయించక చెప్పబోయి ఫజూల్ అని తొందర పెట్టాడు షాదుషా. అంతటా అబ్దుల్ ఫజిల్ మళ్ళీ అందుకున్నాడు. ప్రభు, అబ్బాయి గారు సలీము మన కొలువులోని నాట్యకత్తి అయిన అనార్కలి పైన మక్కువ కలిగి ఉన్నట్లు తెలిసింది. ఆమెను పెళ్లాడదలిచినట్టు కూడా రుఢీవార్త తెలియవచ్చింది. ఈ మాటే నిజమైతే ప్రభు వారికి ఎంత అప్రతిష్ట. ఇంతవరకు సంపాదించిన కీర్తంతా నిమిషంలో మాసిపోతుందే. పైగా ఇటువంటి కులహీనురాల్ని కట్టుకోవటం వంశానికే మచ్చ తెచ్చుకోవడం అవుతుందే. అదీగాక ప్రజలు తిరుగుబాటు చేస్తారేమో కూడా. ఈ సమస్యతో నా హృదయం తల్లడిల్లిపోతున్నది ప్రభు అంటూ మనసులోని ఆవేదన వెల్లడించాడు. తీవ్రంగా ఆలోచించాడు అక్బరు. ఫజిల్, నీ మాటలు నమ్మవీలుగాకున్నవి. చెప్పు చేతల్లో ఉండే చిన్నారి సలీం పైన ఇటువంటి నిందని ఎవరు వేశారో పిల్లవాడి స్వభావం నేనెరుగనా? అయినా నీ మాట కొట్టివేయలేను. నిజ నిజాలు నేనే తెలుస్తాలే. మా క్షేమం కోరిన నీవు ఈ లోపల కుర్రవాన్ని తగు రీతిగా మందులిస్తూ ఉండు అని చెప్పాడు. మర్నాడు రాత్రి దర్బార్లో గొప్ప నాట్య ప్రదర్శన. ఆ ప్రదర్శనానికి అక్బర్ చక్రవర్తి స్వయంగా ఏర్పాటు చేశాడు. తన సింహాసనానికి ఎదుట కుమారుని స్థానం, కుమారుని సింహాసనానికి పైన ఒక నిలువటద్దం అమర్పించాడు. నాట్యకత్తె చేసే చేష్టలన్నీ చక్రవర్తికి ఆ అద్దంలో స్పష్టంగా కనబడతాయి. ఈ పరమరహస్యం ఆయన ఒక్కడికే తెలుసు. ప్రదర్శనం ప్రారంభమైంది. అనార్కలి వచ్చి సభకు నమస్కరించింది. నమస్కరించేటప్పుడు ఆమె చిత్రమైన ఏర్పాట్లన్నీ గ్రహించి వేసింది. షాదుషాకి ఎదురుగా ఉండి నాట్యం చేయవలనే కాని వెన్ను చూపటం మర్యాదకు లోపం. ఈ సాంప్రదాయం తెలిసిన అనార్కలి చాలా మెలకువతో మసులుకోజొచ్చింది. అనార్కలి నాట్యం చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ ఊగిపోయారు. చక్రవర్తి తన్మయుడయ్యాడు. ఆమె ఎంతసేపు ప్రభు వైపే తిరిగి నాట్యం చేస్తున్నదే కాని తనకు పంచప్రాణాలైనటువంటి సలీం వైపు ఒక్కసారైనా ఇంతవరకు చూడలేదు. ప్రదర్శనం పూర్తి కావచ్చింది. చిట్ట చివర గిరగిరా తిరిగే నాట్య భంగిమను అత్యద్భుతంగా చూపుతూ ఉన్నది. అలా తిరిగేటప్పుడు ఆమె సలీంకు మతాబి వెలుగు లాంటి ఒక చిరునవ్వు విసిరింది. ఆ చిరునవ్వును ఒక్క సలీమే అందుకోగలిగాడు. దీన్ని అక్బర్ మాత్రమే కనిపెట్టగలిగాడు. మరి బ్రహ్మకైనా ఈ సైన్య తెలియదు. ఫజిల్ చెప్పిన వార్త అక్షరాలా నిజమైంది. ఇక ఇప్పుడు గత్యంతరం ఏమిటా అని ఆలోచించాడు చక్రవర్తి. అబుల్ ఫజిల్ చేత అనేక విధాలా చెప్పించాడు సలీంకు. ఎంత చెప్పినా ఈ విషయంలో నా మనసు మారదు. లావణ్య నాట్యరాణి అయిన అనార్కలిని తప్ప మరెవరిని పెళ్ళాను అని అతడు ఖచ్చితంగా చెప్పివేశాడు. ఇక బలవంత పెడితే గోడు చెడుతుందనే జంకుతో అబుల్ ఫజిల్ ఊరుకున్నాడు. అక్బర్ చక్రవర్తికి ఈ విషయంలో పట్టుదల హెచ్చి ఈసారి ఫజిల్ను అనార్కలి వద్దకు రాయబారిగా పంపించాడు. అతడు వెళ్ళి, అమ్మా, సలీంను నువ్వు పెళ్లాడటం వల్ల రాజ్యం అంతా తలక్రిందులైపోతుంది. మనసు మార్చుకో. ఇష్టం వచ్చినా మరెవరినైనా వరించు. నీవు సలీంను పెళ్లాడితే ఎటువంటి ఐశ్వర్యం పొందగలనని ఆశిస్తున్నావో అదంతా నేను నీకు సమకూరుస్తాను అని ఆమెకు ఎంతగానో నచ్చజెప్పాడు. అందుకు అనార్కలి, ఓయ్ మంత్రి, సలీం ఐశ్వర్యానికి ఆశించి నేను అతన్ని కోరలేదు. ఏనాడో అతడు నా హృదయంలో చోటు చేసుకున్నాడు. ఏనాడో నేను అతనికి అంకితమైపోయాను. కనుక అతని కోసం ఎటువంటి త్యాగమైనా చేస్తాను. ఈ విషయంలో నా మనసు మారదు అని తన నిశ్చయాన్ని ఖచ్చితంగా వెల్లడించింది. దయామయుడని పేరు పొందిన అక్బర్ చక్రవర్తి ఈ సందర్భంలో కర్కశ హృదయుడైనాడు. కొడుకుకు ఆమెను ఎడముగా ఉంచితే పరిస్థితులు చక్కబడతాయేమో అని ఉద్దేశంతో అనార్కలిని తనతో లాహోర్కు తీసుకుపోయి అక్కడ ఆమెకు సాయశక్తిలో బోధించాడు. ఆమె మనసు మారలేదు. అనార్కలి నిలబడి ఉన్నది. షాదుషా ఆజ్ఞ అందుకొని గబగబా పనివాళ్ళు వచ్చారు. ఆమె చుట్టూ ఇటుకలతో గోడ కట్టి ఆమెను పాదాల వద్ద నుంచి పూడ్చుకుంటూ వస్తున్నారు. గోపురం మోకాల వరకు వచ్చింది. ఏం మనసు మార్చుకుంటావా అని అడిగాడు చక్రవర్తి. అన్నది అనార్కలి చిరునవ్వుతో. కట్టడం నడుం వరకు వచ్చింది. మళ్ళీ అడిగాడు అక్బర్. మళ్ళీ అలానే సమాధానం చెప్పింది ఆమె. ఒక్కొక్క ఇటుక వరుస పూర్తి అయినప్పుడల్లా ఇప్పుడైనా మనసు మారిందా అని అక్బర్ అడుగుతూనే వచ్చాడు. అప్పటికి ఆమె సంతోషంతోనే, లేదు, నా మనసు మారలేదు, మారదు కూడా అని జవాబు చెప్పింది. గొంతు వరకు వచ్చేసింది కట్టడం. మళ్ళీ ఒకసారి, ఏమి ఇప్పుడైనా మనసు మార్చుకుంటావా లేదా అని అడిగాడు అక్బర్. మళ్ళీ అలానే బదులు చెప్పింది ఆమె. కట్టడం నోటి వరకు వచ్చాక ఆఖరుసారి అడిగేశాడు అక్బర్. అందుకు అనార్కలి,
ఎన్ని జన్మలకైనా సలీమే నా నాథుడు అన్నది సంతోషవదనంతో భటులకు సైన్య చేసి అక్బర్ వెళ్ళిపోయాడు. తక్షణమే మరి 2 వరుసలు పేర్చి పనివాళ్ళు గోపురం మూసివేశారు. అంతా అయిన తర్వాత అనార్కలి జీవ సమాధి కాబడిన వృత్తాంతం సలీంకి తెలియొచ్చింది. తీరని పరితాపంతో నిండిపోయింది సలీం హృదయం. ఇక ఇప్పుడు చేయగలిగేదేమున్నది? అమాట్టునే అబ్దుల్ ఫజాల్ను చంపివేయించేశాడు. తిరుగుబాటు చేశాడు. గద్దె ఎక్కాడు. తన ప్రేమ నిదానమైన అనార్కలి పేరుతో ఒక అందమైన ఆరంభం నిర్మించి అందులో అపురూపమైన భవనం కట్టించాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.